హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పులావ్ చేయబోతున్నాను. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా, అన్నం మసాలాలు తీసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవడానికి కారం పొడి, ఉప్పు, పసుపు అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అన్నం మసాలాలు అన్నీ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. దాని తర్వాత జీడిపప్పును కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఆయిల్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో దానిని బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది ఆయిల్లో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్లో దానిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసి బాండీలో వేసుకొని అది కూడా ఆయిల్లో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు బియ్యాన్ని 1 సేరు వరకు తీసుకున్నాను. అంటే 1 సేరుకి 1 సగం సేరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు వాటర్ని ఇలా బాగా మసలనివ్వాలి. అలా మసలనివ్వడం వల్ల మసాలాలో ఉన్న రసం, చికెన్లో ఉన్న రసం అంతా బాగా వాటర్లో కలిసిపోతుంది. అలా కలిసిపోవడం వల్ల చికెన్ పులావ్కి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా చికెన్ పులావ్ చేశాక స్వీట్స్ లేకుండా ఉండగలమా చెప్పండి? అందుకనే మేము బిచ్చారెడ్డి స్వీట్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చికెన్ పులావ్ని ప్లేట్లోకి వేస్తున్నాను. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకా తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. ఈ పులావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.